వీడియోలో చూసాను. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మళ్ళీ. బస్సు డ్రైవర్ ఉన్నారు, నువ్వు బస్సు ఎక్కావు, బస్సు కండక్టర్ నీకేమవుతాడు? అమ్మ బాబాయ్ ఎందుకు నేను మేకప్ వెళ్ళలేదు, నా న్యాచురల్ బ్యూటీ. ఇప్పుడు నాతో ఫోటో దిగాలంటే రాసి పెట్టి ఉండాలి, మీకు అది రాసి పెట్టలేదు అనుకుంటా, అందుకే నువ్వు కొట్రా. ఏ చిన్న మొగుడు వస్తే నా మొగుడు ఎందుకు రాడు? నవ్వు రావట్లా. అది అన్న నీకు కూడా కోరికలు ఉన్నాయన్న. స్పైడర్ సినిమాలో బైరు అనుకుంటాడు, అందుకే ఆడవాళ్ళ. ఫేమస్ ఎలా తెలుసు? అమ్మ బాబాయ్ వీడియోలో చూసాను. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? ఎందుకు? అవసరంలా. ఒక ఆంటీ ఒక చీర ఆరేసింది, ఆ చీర ఆడడానికి గంట సమయం పట్టింది, అలా 10 చీరలు ఆరేసింది, ఎన్ని గంటలు పట్టింది? ఓ అయితే సెలబ్రిటీతో ఫోటోలు దిగరా మీరు? మళ్ళీ పంచి. ఇప్పుడు నాతో ఫోటో దిగాలంటే రాసి పెట్టి ఉండాలి, మీకు అది రాసి పెట్టలేదు అనుకుంటా, అందుకే నాకు తెలుసు, అయితే చూసాను ఒకసారి. అట్లుంటది మనతో. అమ్మ బాబాయ్ స్పందన అంటే ప్రత్యేకంగా ఏముంటుంది, చూసాము జస్ట్ అంతే కదా. మళ్ళీ పంచి. ఆయన ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళారు పోనీ ఎంజాయ్ చేయడానికి. అందరి ముందు పరుగు పోయిందిగా. ఆటోగ్రాఫ్ అడుగుతాం, పోనీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? బ్రదర్ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఆటోగ్రాఫ్ అంటే ఎవరో అనుకుంటారు, ఫోటో అనుకో గుర్తుపడతారు. ఆటోగ్రాఫ్ అంటే సిగ్నేచర్ నుంచి ఆటోగ్రాఫ్ రావాలంటే ఎంత ఎత్తుగా ఉండాలి చెప్పండి. రోడ్డు మీద నిల్చున్నామండి. ఆటోగ్రాఫ్. అమ్మ బాబాయ్ వీడియో తీయాలమ్మా మరి. అన్నది మళ్ళీ వస్తుందిగా, గట్టి పట్టుకాక. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్న. ప్రెజెంట్ వాట్ యు ఫీల్? చాలానే ఫీల్ అవుతాం, కానీ ఇక్కడ నుంచి చెప్పలేము. అమ్మ బాబాయ్ వాట్ యు ఫీల్? సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మళ్ళీ. యు సే ఇంగ్లీష్ ఓన్లీ. అమ్మ బాబాయ్ అడగచ్చా క్వశ్చన్? కమ్ ఆన్ యు టెల్ మీ డా. పక్షులు గాల్లో ఎగురితే కింద ట్రాఫిక్ జామ్, అందుకే పైన ఎగురుతుంది. తనే ఫన్నీగా ఉన్నాడు, ఫన్నీ క్వశ్చన్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చిన్న క్వశ్చన్. బస్సు డ్రైవర్ ఉన్నారు, నువ్వు బస్సు ఎక్కావు, బస్సు కండక్టర్ నీకేమవుతాడు? అమ్మ బాబాయ్ స్ట్రేంజర్ అవుతారు ఆయన. ఆయన ఎవరో తెలియదు, స్ట్రేంజరే కదా. అంకుల్ అవుతారు. అదేంటి అమ్మాయిలు కూడా ఉంటారు కదా కండక్టర్? ఆంటీ అవుతారు. టికెట్లు అని ఎదురవుతాడు. ఇప్పుడు నా ఆన్సర్ కరెక్ట్ అని చెప్పాలని చెప్పి అక్కడ చెప్పేసి ఆన్సర్. అక్క చూశాను నేను, తను ఎక్కడ చూసా, లైకులు కూడా కొట్టాను, వాల్ పేపర్ పెట్టాను. అమ్మ బాబాయ్ ద్వారా వెళ్ళిపోయేదానివి, కానీ ఎందుకు అమ్మ నేను కూడా కెమెరాలో పాడాలని ఇటు వచ్చేసేవి ఎందుకు? అది అన్న నీకు కూడా కోరికలు ఉన్నాయన్న. అతని కళ్ళతో నీకు మేకప్ వేసినట్టు కనిపిస్తుంది. ఫీల్ ప్రౌడ్ కదా. ఎందుకు నేను మేకప్ వెళ్ళలేదు, నా న్యాచురల్ బ్యూటీ. బ్రో ప్లేన్ ఎందుకు రివర్స్ వెళ్ళిద్ది? ప్లేన్ అంటే రివర్స్ అలా వెళ్ళింది చెప్పు.
అక్కేం అడిగింది ప్లేన్ ఎందుకు రివర్స్ వెళ్ళిద్దా అంది. వెనక్కి గేరేసాడేమో, వెనక్కి గేరేసాడు అనుకుంటా. దానికి వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళింది. అమ్మ బాబాయ్ చెప్పా చూసా నువ్వు వెళ్ళి ఈ కుళ్ళు ఫేమస్ అవ్వలేదు నువ్వేమి, నువ్వు అనుకోకు ఫేమస్ అవ్వవని. అమ్మ బాబాయ్ ఒక టాస్క్ అడిగారు, చేస్తావు మరి? గజనీలో ఇలా అమ్మ బాబాయ్ ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టక్కర్లాగా. ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఎలాగా? యు వాంట్ ఎక్స్ప్రెషన్ అడగండి. అదిగో పిచ్చోడికి లాగా ఇలాంటి చెప్తే సరిపోద్దిగా. చేస్తున్నా మరి. రెడీయా? నువ్వు కొట్రా. వావ్ వావ్ సూపర్, నేచురల్ యాక్టింగ్ చేసినట్టుంది. అమ్మ బాబాయ్ హీరో అంటే ఇలాగే ఉండాలి. అదే నేచురల్. అదే హీరోనా కమెడియన్నా? ఫ్రెండ్. లేదు ఒక అడవిలో 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 10 ఫ్యామిలీస్లో వాళ్ళ హెడ్స్ అంటే ఫాదర్స్ అయి ఉంటారు కదా, ఫాదర్స్ అందరూ అడవిలోకి వెళ్ళి వేటకి వెళ్తారనమాట. ఇది ఒక సామెత. మేము దాన్ని చెప్తాము. ఆ సామెత ఏంటో మీరు చెప్పాలి. ఆ 10 ఫ్యామిలీ హెడ్స్ అందరూ వేటకి వెళ్తారు. తర్వాత ఒక 2 డేస్ అయింది తిరిగి రాలేదు, ఇంకో 2 డేస్ అయింది తిరిగి రాలేదు, 10 డేస్ అయింది తిరిగి రాలేదు, 15 డేస్ అయింది తిరిగి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళ వైఫ్స్ అందరూ ఏడుస్తున్నారన్నమాట. 15 మెంబర్స్లో 14 మెంబర్స్ ఏడుస్తున్నారు, కానీ ఒక్కరు మాత్రం ఏడవలేదు. ఎందుకు? స్పైడర్ సినిమాలో బైరం అనుకుంటాడు, అందుకే ఆడవాల. చనిపోయినామే ఏడవలేదు అనుకుంటా. కాదు, బేసిక్ గా అదొక సామెత అన్న. మీరు దాని వెనకాల ఉన్న సామెత చెప్పాలి. డైలాగ్ వేస్తుంది ఆవిడ. అప్పుడు ఒక డైలాగ్ వేస్తుంది. వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, ఏడ్చిందని మొగుడు వస్తే నా మొగుడు ఎందుకు రాడు? నవ్వు రావట్లా. ఎంజాయ్ పండుగ అంటున్నాడు. ఒక ఆంటీ ఒక చీర ఆరేసింది. ఆ చీర ఆడడానికి గంట సమయం పట్టింది. అలా 10 చీరలు ఆరేసింది. ఎన్ని గంటలు పట్టింది? వీడియోలో చూసాదన్న. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మళ్ళీ. బస్సు డ్రైవర్ ఉన్నారు, నువ్వు బస్సు ఎక్కావు. బస్సు కండక్టర్ నీకేమవుతాడు? అమ్మ బాబాయ్ ఎందుకు నేను మేకప్ వెళ్ళలేదు, నా నేచురల్ బ్యూటీ. ఇప్పుడు నాతో ఫోటో దిగాలంటే రాసి పెట్టి ఉండాలి, మీకు అది రాసి పెట్టలేదు అనుకుంటా, అందుకే నువ్వు కొట్రా. ఏడ్చిందని మొగుడు వస్తే నా మొగుడు ఎందుకు రాడు? నవ్వు రావట్లా. అది అన్న నీకు కూడా కోరికలు ఉన్నాయన్న. స్పైడర్ సినిమాలో బైరం అనుకుంటాడు, అందుకే ఆడవాల.